ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి ఆన్లైన్ సెషన్కు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన పెనియేలు కుటుంబం అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. మెట్టుకు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఈ రీతిగా సమీప దూర ప్రాంతాల నుంచి మేమందరం ఏకీభవించి ఆన్లైన్లో మరి మీ సన్నిధిలో గడపటానికి సహాయము చేస్తూ వచ్చారు. నేటి ధ్యానములో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నన్ను మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తున్నారో అక్కడంతా మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి ధ్యానములో ఇదే 2వ అధ్యాయములో 24వ వచనంలో యాకోబు చెప్పిన మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. విశ్వాసముతో పాటు క్రియలు ఉంటేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని. ఆ రీతిగా క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని యాకోబు ప్రకటిస్తే, మరి పౌలు దీనికి విరుద్ధంగా విశ్వాస మూలమున నీతిమంతుడిగా తీర్చబడతాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇరువురు కూడా తమ స్టేట్మెంట్కు మద్దతుగా ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలోని వాక్య భాగాన్ని తీసుకొని రుజువు చేస్తూ ఉన్నారు. నిన్నటి ధ్యానములో ఎవరు తప్పు ఎవరు ఒప్పు, ఎవరు చెప్పిన మాట మరి తప్పు, ఎవరు చెప్పిన మాట ఒప్పు అనే విషయాలతో మన ధ్యానాన్ని ముగించాము. ఆ రీతిగా చూడగలిగితే మరి ఇరువురు, పౌలు అపోస్తలుడు, యాకోబు భక్తుడు, ఇద్దరు చెప్పిన మాటలు కూడా ఒప్పే. ఇద్దరి స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 వాక్య భాగాలు కూడా ఒప్పే. పౌలు అపోస్తలుడు ఒక వ్యక్తి మారు మనస్సు పొందకముందు జరిగిన సంగతిని గురించి రాస్తూ ఉంటే, మరి యాకోబు భక్తుడు మారు మనస్సు పొందిన తరువాత జరిగే సంగతుల గురించి రాస్తూ ఉన్నాడు. వారు ఒక్కొక్కరు కూడా తాము ఎవరికి రాశారో దానిని బట్టి, ఆ కాలాన్ని, ఆ సందర్భాన్ని బట్టి మరి ఏమి చెప్పారనే విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. వారిరువురు ఏం చెప్పారన్న విషయాన్ని గుర్తించుకోవటం అనేది చాలా ముఖ్యం. వారిద్దరూ కూడా నీతిమంతులుగా ప్రకటించబడటం అనే విషయం గురించి వేరువేరు కోణాల నుండి, వేరువేరు అభిప్రాయాల నుండి చూస్తూ వచ్చారు. ఈ 2 వివరణ కాస్త లోతుగా మనము పరిశీలించాలి. పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? అబ్రహామునే ఉదాహరణగా తీసుకున్నాడు. అబ్రహాము ఉదాహరణ ద్వారా పౌలు రోమాపత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు. తను రాసిన రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాడు, మారు మనస్సు లేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రభువును నమ్మాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. దేవుడు అబ్రహాము భక్తి కారణంగా కానీ, దేవుని పిలుపుకు అతడు
చూపిన విధేయత కారణంగా కానీ కాక, అతడు దేవుని యందు విశ్వాసముంచిన విధానాన్ని బట్టి, అంటే తన నమ్మకాన్ని బట్టి, నమ్మికను బట్టే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు. మనందరిలాగానే తనకు కూడా మరి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. తన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనందరిలాగానే తనకు తానుగా అబ్రహాము మరి జన్మతః పాపి. మనుషులు తమను తాము పవిత్రులుగా ఏమాత్రం మార్చుకోలేరు. తమలో నీతివంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు. తమ క్రియల మీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడలేరు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలను విశ్వసిస్తే మన నమ్మకాన్ని దేవుడు నీతిగా పరిగణిస్తాడు. దీనిని బట్టి విశ్వాసము వల్లే మరి నీతిమంతులముగా తీర్చబడుచున్నాము అని పౌలు యొక్క స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం గ్రహించాలి. అలాగే యాకోబు భక్తుని యొక్క వివరణ మనం చూడగలిగితే, అదే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ఆధారంగా తీసుకొని యాకోబు భక్తుడు తన పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూడగలిగితే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయుననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. గమనించండి, ఒక పాపి విశ్వాసము ద్వారా ప్రభువును నమ్మి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని విశ్వాసిగా మారిన తరువాత అతనిలో మారు మనస్సుకు తగ్గ క్రియలు కనబడాలని యాకోబు మాటల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా కరెక్టే. మారు మనస్సుకు తగిన క్రియలు లేకపోతే అతడు నీతిమంతుడిగా మారి ఏం ప్రయోజనం? చాలామంది తాము విశ్వాసులము అని చెప్తూ ఉంటారు. వారిలో మాకు విశ్వాసం ఉందండి అంటారు, కానీ వారిలో దానికి తగ్గ క్రియలు కనబడవు. విశ్వాసులం అంటారు, కానీ పిల్లికి బిచ్చం పెట్టరు, కానుకలు ఎవరు, పరిచర్య పనుల్లో పాల్గొనరు, దేవుని సేవ కొరకు దైవజనులకు తమ సహకారాన్ని అందించరు. వారు విశ్వాసులమని వారి భావన, కానీ వారిలో క్రియలు కనబడటం లేదు. వారు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడిన వారే, కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా అనే దేవుని మెప్పును వారు పొందుకుంటారా? పొందుకోలేరు. ఎత్తబడే సంఘములో ఈ నీతిమంతులు ఉంటారా? ఆ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మరి ఆ పొట్టి జక్కయ్య విశ్వాసిగా మారాక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉందని ప్రభువు చెప్పలేదు. కానీ విశ్వాసిగా మారిన జక్కయ్య తన హృదయ ప్రేరేపణ ద్వారా తన ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని చెప్పినప్పుడు మాత్రమే ప్రభు అన్న మాట మనందరికీ తెలుసు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువారు చెప్పారు. జక్కయ్యలోని విశ్వాసమే అతని చేత క్రియలు చేయించింది. హల్లెలూయా. దేవుని మెప్పును పొందుకున్నాడు జక్కయ్య. తమ విశ్వాసానికి తగిన క్రియలు విశ్వాసులైన వారి జీవితంలో నుండి రావాలనేదే యాకోబు భక్తుని యొక్క భావన. వారే నిజమైన నీతిమంతులని మరి యాకోబు భక్తుని యొక్క వివరణ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలపోస్తలుడు మరి ధర్మశాస్త్ర క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సున్నతి, అలాగే మరి ఆహార చట్టాల వంటి అన్యుల నుండి యూదులను వేరుగా ఉంచిన మరి సరిహద్దు గుర్తులకు సాంకేతిక పదం
కావచ్చు. ధర్మశాస్త్ర క్రియలంటే దేవునితో వారి సంబంధం ఆ చట్టాలను పాటించటం ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారా పునరుద్ధరించబడుతుందని ప్రజలు అర్థం చేసుకోవాలని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. యాకోబు మాట్లాడుతున్న సజీవ విశ్వాసము అంటే మనము లోకములో ఎలా జీవిస్తూ ఉన్నామో పూర్తిగా తిరిగి నిర్దేశించేది మరి విశ్వాసమే. పౌలు దృష్టిలో విశ్వాసము మనల్ని దేవుని జీవన విధానానికి లొంగిపోయేలా చేస్తుంది. దేవుని ఆత్మశక్తితో మనం పొరుగు వారిని ఆశీర్వదించే లేదా ఉత్తేజపరిచే మంచి పనులు మన ద్వారా చేయిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము క్రియలు రెండూ కూడా కలిసి ఉండాలి, రెండూ కలిసి పని చేయాలి. విశ్వాసము క్రియలు కలిసి పని చేయాలి. ఆ విధంగా చేయకపోతే అవి ఏమాత్రము వేరుగాను పని చేయలేవు. విశ్వాసములోని క్రియలు అనేవి అతనిలో విశ్వాసం ఉంది అనటానికి రుజువు. మరి అందును బట్టే ఈనాడు క్రైస్తవులు భారతదేశం అంతా కూడా వారి సహాయ కార్యక్రమాల ద్వారా మరి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని మరి క్రియారూపకంగా బయలుపరుస్తూ ఉన్నారు. మరి పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు మరి ఈ రీతిగా వాటిని ఏర్పాటు చేయటం మరి ఇవన్నీ కూడా క్రియలకు మరి మూలమే కదా. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మరి భక్తులు, మిషనరీల యొక్క విశ్వాస ఫలితమే. మరి ఈ క్రియలన్నీ విశ్వాసం యొక్క నెరవేర్పు. విశ్వాసము తనను తాను క్రియల ద్వారా కనపరుచుకోవటం అని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి విశ్వాసము యొక్క సజీవ రూపం ఏంటంటే క్రియలే. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించబోవటానికి అనేక సంవత్సరాల ముందు అబ్రహాము విశ్వాసిగా మారటం జరిగిందని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రాసిన ఈ పత్రిక చదివే మనకు కూడా ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసము ద్వారా దేవుడు అప్పటికే అబ్రహామును నీతిమంతునిగా ఎంచాడు. కానీ అబ్రహాము విశ్వాసము సజీవమైనది కాలేదని, దానిని సజీవమైనదిగా మార్చటానికే దేవుడు అబ్రహాముకు పెట్టిన ఆ పరీక్షని మరి యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి అబ్రహాము ఇస్సాకును బలర్పించుట అనే క్రియ వలన అబ్రహాములోని విశ్వాసము సజీవ రూపము దాల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విశ్వాసము సజీవమైందని తనను తాను నిరూపించుకుంటూ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ఇస్సాకును అర్పించక ముందే దేవుడే తన కుమారుని మృతులలో నుండి లేపుతాడనేది అతని నమ్మకంలో అంతర్భాగమై ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని గట్టిగా నొక్కి చెప్పటం కోసమే యాకోబు అబ్రహామును ఉదాహరణగా తీసుకొని రాస్తూ ఉన్నాడు. సత్క్రియలు మన ద్వారా చేయించే విశ్వాసం, ఆ విశ్వాస మూలముగా అనగా మనం విశ్వాసులము గనుకనే మంచి పనులు అనేవి మన జీవితములో అంతర్భాగంగా ఉంటున్నాయి. ఆ విధంగా క్రియలు కలిగిన విశ్వాసం మూలముగా దేవుడు మనుషులను నీతిమంతులుగా లెక్కిస్తాడని యాకోబు భక్తుని యొక్క ఉద్దేశము. క్రియలే విశ్వాసానికి రుజువు. గమనించండి, క్రియలే విశ్వాసానికి రుజువు. అబ్రహాము క్రియలు, జక్కయ్య క్రియలు వారి విశ్వాసం నుండి వచ్చినవే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవి వారిలో ఉన్న విశ్వాసాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసము దేవుని కొరకు చురుగ్గా పనిచేస్తూ ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదని యాకోబు యొక్క భావన. మన విశ్వాస జీవితము దేవుని కోసం ఫలిస్తూ ఉండాలి. అటువంటి క్రియలు కనపరిచే విశ్వాసము మనలో లేకుంటే మనం కూడా దయ్యాలలాగానే ఉంటాం అనేది యాకోబు భక్తుని యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయి, కానీ దేవుని క్రియలు, దేవుని కోసము క్రియలు, దేవుని కోసము కార్యాలు చేయలేవు. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే యాకోబు భక్తుడు తన పత్రికలో 2వ అధ్యాయములో 19వ వచనంలో అంటున్నాడు,
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగున నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వాటికి తెలుసు దేవుడెవరో, కానీ అవి దేవుని క్రియలు చేయలేవు, దేవుని కొరకు పని చేయలేవు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రియలు లేని విశ్వాసము మృతము. మంచి పనులు చేయించని విశ్వాసము అంటే మనలో అంతర్భాగంగా మంచి పనులు చేయటానికి హృదయ ప్రేరణ ఇవ్వలేని విశ్వాసము మృతదేహం లాంటిదని మరి యాకోబు భక్తుడు సూటిగా చాలా స్పష్టంగా మరి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పత్రికలో 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగితే, ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అనేక మంది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మారిన వారి పరిస్థితి ఎలాంటిదే. వారు పేరుకు విశ్వాసులే కానీ వారి విశ్వాసానికి తగ్గ క్రియలు లేవు, ఆత్మఫలము లేదు. అంటే వారిలో ప్రాణము లేదు. ప్రాణము లేని దాన్ని ఏమంటాం? ప్రాణము లేని శరీరాన్ని మృతదేహమే అంటాం. సేవ కొరకు చలనము లేదు, దేవుని పరిచర్య కొరకు ఇచ్చుటకు మరి మనసు రాదు. దేవుని విషయాలంటే కనీసం వారిలో చిన్న కదలిక కూడా ఉండదు. అందుకే వారిని మృతదేహాలతో పోల్చటమైనది. మరి అది త్వరలోనే కంపుగొట్టడం ఆరంభిస్తుంది. ఒకసారి పౌలపోస్తలుడు అలాగే యాకోబు భక్తుడు చెప్పిన ఈ 2 విషయాలు పరిశీలన చేస్తే, ప్రకృతి సహజంగా మానవుడు తన పుణ్యకార్యాల ద్వారా, యాగాల ద్వారా, మొక్కుబడుల ద్వారా, దాన ధర్మాల ద్వారా దేవుని సంతోషపరచి పరలోకం సంపాదించుకోవటకు ఏదో ఒకటి చేయాలనే మానవుని తపన మనం చూస్తూ ఉంటాం. కానీ మన రక్షణ అనేది దేవుని నుంచి ఉచిత బహుమానము. గమనించండి, దేవుడి నుంచి మనకు ఉచితంగా లభించింది. మనం ఎంత తీవ్రంగా కష్టపడినా సరే దేవుడి నుంచి మరి నీతిని సమర్థవంతంగా సంపాదించలేమని పౌలపోస్తలుడు రాస్తున్నాడు. ఇది కూడా వాస్తవమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనేకులు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మారిన వారు చాలా త్వరగా మరి ఆత్మీయ జీవితం నుండి వెనకకు జారిపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకనంటే పడిపోయిన నీతిమంతుడు మరి పరలోకానికి ఎలా చేరుకుంటాడు అంటే, ఇక్కడే మనం యాకోబు భక్తుని యొక్క స్టేట్మెంట్ను మరి పరిగణలోనికి తీసుకోవాలి. మనము చేసే పనులను బట్టి కాక యేసులో విశ్వాసముతో రక్షించబడితే మనం ఏమి చేసినా ప్రభువు మనల్ని రక్షిస్తాడనే విధానంలో పడిపోవటానికి మనం శోధించబడచ్చు. కాబట్టి ఆ విధంగా పడిపోకుండా విశ్వాసముతో కూడిన క్రియలు చేయాలనేదే మరి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్నే మనకు యాకోబు రాస్తూ ఉన్నాడు. తర్వాత ఈ నిజాన్ని గ్రహించిన మార్టిన్ లూథర్ భక్తుడు పాప పరిహార పత్రికల అమ్మకాన్ని వ్యతిరేకించి మరి బయటకు రావడంతో ప్రపంచంలో ఈనాడు విశ్వాసము ద్వారా క్రియలు, క్రైస్తవ సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మార్టిన్ లూథర్ భక్తుడు యాకోబు యొక్క మరి పత్రికను ఆధారం చేసుకొని చాలా గొప్ప పనే చేశాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలపోస్తలుడు అదే రీతిగా యాకోబు భక్తుడు మధ్య ఉన్న ఐక్యతను గ్రహించి ఈ క్రింద విధంగా రాస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే విశ్వాసం ఒక్కటే రక్షిస్తుంది, కానీ విశ్వాసం మాత్రమే ఎప్పుడు ఒంటరిగా ఉండదు, కానీ క్రియలను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే అది వ్యర్థమైన జీవితమే. అది వ్యర్థమైన జీవితమే. మన క్రియల వలన రక్షింపబడలేదు, కానీ దేవుని అందలి విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడ్డాం. అయితే నిజమైన విశ్వాసము పరిశుద్ధాత్మ ద్వారా సత్క్రియలను ఫలింపజేస్తుంది. క్రైస్తవులుగా మనము ఇతరులకు చేసే సహాయము మన విశ్వాసాన్ని రుజువు చేస్తుంది. విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే అది వ్యర్థమైన జీవితమే అని యాకోబు తన పత్రికలో ఇదే విషయాన్ని చాలా సూటిగా చెప్తూ ఉన్నాడు.
మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రియలు లేని విశ్వాసము, మృతం అనే మాటకు అర్థం విశ్వసించటం మాత్రమే కాదు, ఆ నమ్మకానికి తగిన చర్యలు లేదా క్రియలు, పనుల ద్వారా మన జీవితంలో అవి మరి ప్రదర్శించబడాలి. ఇది కేవలం మేధోపరమైన అంగీకారం లేదా నిష్క్రియాత్మకమైన అంగీకారానికి గుర్తు కాదు, కానీ మరి నిజమైన విశ్వాసం చురుకుగా ఉంటుంది. అలాగే ఒకరు ఎలా జీవిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో దీన్ని బట్టి మనకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్టే, మరి సంబంధిత క్రియలు, ఆ విశ్వాసానికి తగిన క్రియలు లేని విశ్వాసము కూడా నిర్జీవమైందే అని యాకోబు చెప్పకనే చెప్తున్నాడు. శరీరం అలా రీతిగా మరి ఆత్మ యొక్క స్వారూప్యతను ఉపయోగిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 26వ వచనంలో చూడగలిగితే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటున్నాడు. నిజమైన విశ్వాసం అనేది కేవలం మానసిక వ్యాయామం కాదు, కానీ ప్రపంచంలో ఒకరి జీవితాన్ని మరియు పరస్పర చర్యలను ప్రభావితం చేసే పరివర్తనా శక్తి అని మరి మార్టిన్ లూథర్ భక్తుడు అంటున్నాడు. ఈ సందర్భంలో క్రియలు అంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, సేవ, అలాగే దేవుని ఆజ్ఞలకు విధేయత వంటి క్రియలు విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆ విశ్వాసం యొక్క క్రియలు మన జీవితం ద్వారా రుజువు పరచబడుతూ ఉంటాయి. క్రియలు విశ్వాసం యొక్క ఫలముగా మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియలు పరలోకాన్ని, మోక్షాన్ని సంపాదించే సాధనంగా కాకుండా నిజమైన మరియు సజీవ విశ్వాసం యొక్క సహజ ఫలితంగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. మంచి పనులు సజీవమైన విశ్వాసానికి సంకేతంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఒక వ్యక్తిని రక్షించలేవు, కానీ రక్షణ అనేది యేసుక్రీస్తు వారి పైన విశ్వాసము ద్వారానే మనము పొందుకోగలం. సజీవ విశ్వాసము సహజంగానే మంచి పనులకు దారితీస్తుంది. అలాగే క్రియలు ఒకరి విశ్వాసాన్ని, యథార్థతను రుజువు చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసము ద్వారా దేవుని కొరకు క్రియలు చేయటానికి అబ్రహాములాగా, జక్కయ్యలాగా మనం ముందుకు రావాలి. మృతం కాకుండా సజీవంగా ఉండటానికి భయముతో, వణుకుతో మన రక్షణను మనం కాపాడుకోవాలి. పశ్చాత్తాపపడి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుదాం. విశ్వాసము ద్వారా దేవుని కొరకు క్రియలు చేయాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాత్రమే మనము చేయగలం. అంటే వారి జీవితాలలో మరి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు అని అర్థం. కారణం ఆయనే మనకు జీవము కాబట్టి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసము ద్వారా జరిగే క్రియల వలన మనము ఫలింపులోనికి వస్తాం. క్రియల వలన బహుగా ఫలించాలనేదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ. ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి యాకోబు పత్రికలో కూడా అదే విషయము మరి చాలా స్పష్టంగా యాకోబు ప్రస్తావిస్తూ ఉంటాడు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది కదా, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. కాబట్టి తర్వాత వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయు చేయలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మనము ఆ తదుపరి దేవుని మహిమ కొరకు సత్క్రియలను చక్కగా చేసి, అంటే పేదలైన తోటివారిని, అవసరతలో ఉన్న తోటివారిని మరి పరామర్శిస్తూ వారిని ఆదుకొని నశించిపోతున్న అనేక ఆత్మలను దేవుని వైపు మరల్చే మరి సాధనంగా ఆ క్రియలు మనలో కనిపించాలి. ఆ రీతిగా మరి ఈ క్రియలే దేవుడు మన నుంచి కోరుకునేది. మరి ఇదే నీతిమంతుల యొక్క అంతిమ లక్ష్యమని కూడా మనము గ్రహించాలి. ఆ రీతిగా విశ్వాసముతో పాటు క్రియలను కలిగి ఉందాం.
అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఎవరు ఉన్న స్థలంలోనే వారు ప్రార్థనలో ఏకీభవించండి. పౌలు అపోస్తలుడు, అదే రీతిగా యాకోబు భక్తుడు, ఇరువురు కూడా మరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని, ఆ విశ్వాసము అంతకంతకు అధికమవటానికి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడటానికి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవటానికి క్రియలు అనేవి చాలా అవసరమని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాము. అలాగే ప్రభు ప్రేమను ఇతరులకు మన క్రియల ద్వారా తెలియచేద్దాం. అప్పుడే మన విశ్వాసము సజీవమైన విశ్వాసము, లేకపోతే అది మృతమైన విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విన్న ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. అయ్యా, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడటం ఎలాగో పౌలు చెప్తూ ఉంటే, ఆ విశ్వాసముతో పాటు క్రియలు కూడా కలిగి ఉండి సజీవులుగా ఉండటం ఎలాగో మరి యాకోబు భక్తుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడయ్యా. మేము మీ యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, మీ ప్రేమను క్రియల ద్వారా ప్రకటించటానికి కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మరి ధ్యానములో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు ప్రభా మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి రాజా. సహాయము చేయండి. ఆన్లైన్ సెషన్స్ నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలో తోడుగా ఉండమని, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.